గైస్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన గ్యాంగ్నమ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. గ్యాంగ్నమ్ అనగా తలా తోక లేకుండా పేరు పెట్టారని అనుకోకండి. గ్యాంగ్నమ్ అనేది ఒక ప్లేస్. ఇంకెందుకు లేట్, మరి మూవీలోకి వచ్చేద్దాం. మూవీ స్టార్టింగ్ లో ఒక అబ్బాయి జాంబీస్ తో ఫైట్ చేస్తూ తప్పించుకుంటా ఉంటారు. ఈ అబ్బాయి వచ్చి అమ్మాయిని సేఫ్ గా కార్ లో ఉంచి జాంబీస్ తో ఫైట్ చేస్తాడు. కానీ ఆ కార్ లో సౌండ్స్ రావటం వల్ల జాంబీస్ అన్ని కార్ చుట్టూ వస్తాయి. ఈ అబ్బాయి సౌండ్స్ చేసి జాంబీస్ ని డిస్ట్రాక్ట్ చేసి తన వైపు తెచ్చుకుంటాడు. ఒక్కసారిగా జాంబీస్ అన్ని తన మీద అటాక్ చేస్తాయి. కట్ చేస్తే అసలు 24 అవర్స్ ముందు ఏం జరిగిందో చూపిస్తారు. ఇద్దరు దొంగలు కలిసి కంటైనర్ లో ఉన్న కాస్ట్లీ జ్యువెలరీని దొంగలిస్తా ఉంటారు. సడన్ గా ఒక పిల్లి వాళ్ళలో ఒకరిని కరిసిద్ది. ఆ పర్సన్ జాంబీగా మారిపోతాడు. తనతో వచ్చిన వాడిని కూడా కొరికేస్తాడు. కట్ చేస్తే జాంబీగా మారిన ఈ అంకుల్ సిటీలోకి ఎంటర్ అవుతాడు. కట్ చేస్తే మన హీరో హ్యూన్ సుక్ రెడీ అయ్యి వాళ్ళ మదర్ తో కాల్ మాట్లాడుతూ తన వర్క్ కి వెళ్తాడు. మన ఈ జాంబీ అంకుల్ హ్యూన్ సుక్ కి డాష్ ఇవ్వటంతో తన ఫోన్ పగిలిపోతుంది. సడన్ గా మింజంగ్ కనిపించేసరికి హ్యూన్ సుక్ ఈ జాంబీ అంకుల్ ని పట్టించుకోడు. మధ్యలో ఈ మింజుంగ్ ఎవరు అని అనుకోమాకండి, ఈ అమ్మాయే మన మూవీలో హీరోయిన్. ఇద్దరు ఈడియట్స్ మింజుంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో గొడవ పడతా ఉంటారు. హీరోయిన్ ఆపదలో ఉన్నప్పుడు హీరో రావాలిగా, మరి హ్యూన్ సుక్ వచ్చి ఫైట్ చేసి మింజుంగ్ ని సేవ్ చేస్తాడు. ఎవరైనా సేవ్ చేస్తే థ్యాంక్ యూ చెప్పాలి. కానీ మన మింజంగ్ అక్క అయితే కౌంటర్ వేసిద్ది. నువ్వు కొట్టిన వాళ్ళు నీకే వ్యతిరేకంగా లాయర్ పెట్టుకొని కేసు పెడితే నువ్వే జైలుకి వెళ్ళిపోతావని. మన హ్యూన్ సుక్ షాక్ అయిపోతాడు. పాపం, కానీ ఏం చేస్తాడు, మన హీరో మింజంగ్ అక్కని లవ్ చేస్తాడు కాబట్టి అన్నీ భరించాల్సిందే. కట్ చేస్తే ఒక విచిత్రమైన లేడీని చూపిస్తారు. ఈ లేడీని మనం ఓనర్ ఆంటీ అని పిలుచుకుందాం. ఈ ఓనర్ ఆంటీ మన హీరోయిన్ పనిచేస్తున్న బిల్డింగ్ యొక్క ఓనర్. ఈ ఓనర్ ఆంటీ హ్యూన్ సుక్ వాళ్ళని రెంట్ అడుగుతా ఉంటది. మన హీరో ఏదో ఒకటి ముచ్చట చెప్పి తన ఆఫీస్ లోకి వెళ్తాడు. చూస్తే అక్కడ ఎవరు ఉండరు. సడన్ గా ఒక జాంబీ మన హీరో మీద అటాక్ చేస్తుంది. మన హీరో తన స్టైల్లో ఒకటి ఇస్తాడు. సడన్ గా ఎక్కడి నుంచి ఊడిపడతాడో కూడా తెలియదు. కెమెరా పట్టుకొని షూట్ చేస్తాడు. కెమెరా పర్సనే మన హ్యూన్ సుక్ వాళ్ళ బాస్. టెన్షన్ పడమాకండి, రియల్ జాంబీ కాదులే, ఇదంతా ఫేక్. అంటే వీళ్ళు ఒక వీడియో తీస్తా ఉంటారు యూట్యూబ్ కోసం. కట్ చేస్తే హ్యూన్ సుక్ వాళ్ళ బాస్ మింజంగ్ ని ఇబ్బంది పెడతా ఉంటాడు. హ్యూన్ సుక్ కి వాళ్ళ ఫ్రెండ్ కి సహించలేక వాడిని ఎలాగోలా ఆపాలని సడన్ గా వచ్చి మాకు ఇక్కడ ఒక మీటింగ్ కావాలి, అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా డెవలప్ అవుతుంది అని అనుకుంటారు. అందరూ కలిసి యూట్యూబ్ ఛానల్ ఎలా డెవలప్ చేయాలో అని మాట్లాడుకుంటా ఉంటారు. చేస్తే మన ఈ జాంబీ అంకుల్ ని చూపిస్తారు. ఈ అంకుల్ ఒక వ్యాన్ కి అడ్డంగా నించొని ఉంటాడు. వ్యాన్ లో ఉన్న అంకుల్ తిడతా ఉంటాడు. జాంబీ అంకుల్ కంట్రోల్ చేసుకుంటున్నాడు గానీ లేకపోయి ఉంటే ఈ వ్యాన్ అంకుల్ పని అయిపోయేది. కట్ చేస్తే హ్యూన్ సుక్ మింజంగ్ కి డిఫెన్స్ నేర్పిస్తా ఉంటాడు. ఈసారి బాస్ ఇబ్బంది పెడితే ఇలా చెయ్యి అని. మింజంగ్ జాబ్ నాకు ఇంపార్టెంట్, ఇప్పుడు ఇది వదిలితే మళ్ళీ జాబ్ కష్టమని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ బిల్డింగ్ లో వర్క్ చేస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్ ఒక డాన్స్ వీడియో చూసి డాన్స్ చేయటం స్టార్ట్ చేస్తాడు. ఓరి బడవా, ఎలా చేస్తాడో తెలుసా, భలే చేస్తాడు. పొరపాటున సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యాడు కానీ ఇంటికి డాన్సర్ అయిపోయేవాడు. సడన్ గా సెక్యూరిటీ ఆఫీసర్ కి కాల్ వచ్చేసరికి మాట్లాడి కిందకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే వ్యాన్ అంకుల్ హ్యూన్ సుక్ ఆఫీస్ లో వాటర్ క్యాన్స్ పెట్టి మనీ అడుగుతా ఉంటాడు. హ్యూన్ సుక్ ఎలాగోలా పంపించేస్తాడు. కట్ చేస్తే జాంబీ అంకుల్ ఎంటర్ అవుతాడు. ఇందాక మరి వ్యాన్ అంకుల్ తప్పించుకున్నాడే అనుకున్నా, కానీ ఇప్పుడు తప్పించుకోవాలా. ఒక్కసారిగా మన ఈ జాంబీ అంకుల్ వ్యాన్ అంకుల్ మీద అటాక్ చేసేస్తాడు. చేసినంతా చేసి మళ్ళీ అద్దంలో చూసుకొని ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఓనర్ ఆంటీని చూపిస్తారు. ఆంటీ ఏందో ఎవరు ఏ తప్పు చేసినా పాపం సెక్యూరిటీ ఆఫీసర్స్ నే తిడుతుంది. ఈ ఓనర్ ఆంటీని కరవాలి ముందు అసలు అంకుల్. మన జాంబీ అంకుల్ అందరినీ కరవటం స్టార్ట్ చేస్తారు. ఇందాకేగా అద్దంలో చూసి మరి బాధపడ్డాడు, ఏం టైం సెన్స్ లేదు. అసలు కూడా బాధపడలేడా. మన జాంబీ అంకుల్ ఓనర్ ఆంటీ వైపు వస్తాడు. అమ్మయ్య, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఆంటీని కాపాడబోయి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ బలైపోతాడు. ఓనర్ ఆంటీ ఇంకా ఊరుకో మన అంకుల్ని చూసి ముందు మనకు ఒక సీన్ చూపిస్తారు. ఓనర్ ఆంటీ కింద ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ కి కాల్ చేసి ఆ డోర్స్ అన్ని క్లోజ్ చేయి, ఎవరిని బయటికి పంపీకు అని. ఇప్పుడు మనకి ఆ పర్సన్ ని చూపిస్తారు. ఆ పర్సన్ డోర్స్ అన్ని క్లోజ్ చేస్తా ఉంటాడు. సడన్ గా జాంబీస్ అన్ని వచ్చి వాడిని మటాష్ చేసేస్తాయి. ఓనర్ ఆంటీ డాన్సర్ తప్పించుకుంటే జాంబీ అంకుల్ డాన్సర్ ని కొరికేస్తాడు. ఓనర్ ఆంటీ భయంతో అన్ని ఫ్లోర్స్ వెతికి యూన్సుక్ వాళ్ళ దగ్గరికి వస్తుంది హెల్ప్ కోసం. యూన్సుక్ వాళ్ళ బాస్ ఉన్నాడుగా, వాడు ఒక పెద్ద సెల్ఫిష్. ఓనర్ ఆంటీ ఒక పెద్ద డిస్కౌంట్ ఇస్తుంది. మీరు ఈ జాంబీస్ అన్నిటిని బయటికి పంపిస్తే అసలు నాకు రెంటే కట్టక్కర్లేదు అని. ఇంకేముంటాడు ఈ సెల్ఫిష్ బాస్, మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్ లో పెట్టి బయటికి వెళ్ళిపోతారు. అందరూ కలిసి బయటికి వెళ్తారు. కానీ ఈ డాన్సర్ మాత్రం ఆ రూమ్ లోనే కూర్చొని ఉంటాడు. అందరూ కలిసి బయటికి వెళ్తారు రికార్డ్ చేస్తూ.
ఎక్కువగా చూస్తే బిల్డింగ్ మొత్తం జాంబీస్ ఉంటాయి. చూసి భయంతో తిరిగి వెళ్తారు. కరెక్ట్ గా ఇప్పుడే జాంబీ అంకుల్ ఎంటర్ అవుతాడు. మన హీరో ఫైట్ చేస్తా ఉంటాడు. సడన్ గా జాంబీ సెల్ఫిష్ అయిన బాస్ మీద అటాక్ చేస్తుంది. కానీ ఆ బాస్ హ్యూన్సుక్ ఫ్రెండ్ ని నెట్టేస్తాడు. పాపం హ్యూన్సుక్ ఫ్రెండ్ కూడా జాంబీ అయిపోతాడు. అందరూ కలిసి తిరిగి ఆఫీస్ లోకి వెళ్తారు. మన హీరోయిన్ కాప్స్ కి కాల్ చేద్దామంటే మన ఈ ఓనర్ ఆంటీ మాత్రం వద్దొద్దు, నా బిల్డింగ్ ని ఎవరు కొనరు అని ఏడుస్తా ఉంటది. జనాలు సస్తుంటే ఆంటీకి మాత్రం బిల్డింగ్ కావాలంట. ఆంటీ వెనక ఈ డాన్సర్ జాంబీ అయి ఉంటాడు. ఒక్కసారిగా మన ఈ ఆంటీ మీద అటాక్ చేసేస్తాడు. అమ్మాయి ఇప్పుడు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. లేకపోతే ఒక పక్క జనాలు సస్తుంటే ఈమెకి ఈ బిల్డింగ్ కావాలంట. మన ఓనర్ ఆంటీ కూడా బలైపోయింది. హ్యూన్సుక్ డాన్సర్ జాంబీని కొట్టి పడేస్తాడు. హ్యూన్సుక్ ఫ్రెండ్ జాంబీ అయ్యి సెల్ఫిష్ కాలని వస్తుంటే మింజంగ్ ని ముందు నించో పెడతాడు. కరెక్ట్ గా టైం కి హ్యూన్సుక్ మింజంగ్ ని కాపాడేస్తాడు. మన ఈ సెల్ఫిష్ బాస్ కూడా జాంబీ చేతిలో బలైపోతాడు. హ్యూన్సుక్ మింజంగ్ తప్పించుకొని ఒక గదిలో సెటిల్ అవుతారు. దీని నుంచి తప్పించుకోవాలని మ్యూజిక్ సిస్టమ్ స్టేర్స్ కి కట్టి పెడతారు. ఈ పిచ్చి జాంబీలన్నీ సౌండ్ కి అట్రాక్ట్ అవుతాయిగా, అన్ని వచ్చి ఆ మ్యూజిక్ బాక్స్ కోసం కొట్టుకుంటా ఉంటాయి. వీటికి అసలు బ్రెయినే లేదు. అదే సందు అని హ్యూన్సుక్ మింజింగ్ తప్పించుకుంటారు. కానీ వాళ్ళ సెల్ఫిష్ బాస్ హ్యూన్సుక్ ఫ్రెండ్ జాంబీస్ అయ్యి వీళ్ళ మీద అటాక్ చేస్తారు. మింజంగ్ అక్కకి ఎక్కలేనంత ధైర్యం వస్తుంది. సెల్ఫిష్ బాస్ కి ఒక్క షాట్ ఇస్తుంది. దెబ్బకి పడిపోతాడు. హ్యూన్సుక్ వాళ్ళ ఫ్రెండ్ ని కొట్టలేక బాధపడతా ఉంటాడు. కానీ ఈ మింజంగ్ అక్కకి ధైర్యం వచ్చిందిగా, హ్యూన్సుక్ ఫ్రెండ్ ని కొట్టేసి హ్యూన్సుక్ ని కాపాడి వాళ్ళిద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇద్దరు కలిసి వాళ్ళు పనిచేస్తున్న ఆఫీస్లోకి వచ్చి కాప్స్ కి కంప్లైంట్ ఇద్దామని ఫోన్ ఎతుకుతా ఉంటారు. కానీ అక్కడ ఏ ఫోన్స్ అనేవి వర్క్ అవ్వవు. కట్ చేస్తే మన ఈ జాంబీ అంకుల్ వస్తాడు. జాంబీ అంకుల్ మింజంగ్ మీద అటాక్ చేస్తాడు. అటాక్ చేస్తుంటే మన హీరో అంకుల్ తో ఫైట్ చేసి గెలిచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కరెక్ట్ గా ఇప్పుడే మనకి మూవీ స్టార్టింగ్ లో చూపించిన సీన్ ని చూపిస్తారు. మింజంగ్ అక్క హీరో మీద జాంబీస్ అన్ని ఉండేసరికి ఫైర్ ఎక్స్టెన్షన్ తో పొగ పెట్టేసి హీరోని కాపాడేసి వాళ్ళ నుంచి తప్పించుకొని బతికేసారులే అనుకుంటే జాంబీ అంకుల్ హ్యూన్సుక్ మీద అటాక్ చేస్తాడు. వీడి ఇమ్యూనిటీ సిస్టమ్ పాడుగాడు ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ లేచి వస్తాడే. పాపం హ్యూన్సుక్ ఎలాగోలా కొట్టి పడేసి వెళ్ళిపోతా ఉంటారు. సడన్ గా జాంబీ అయిన ఓనర్ ఆంటీ హీరోని కొరికేసిద్ది. జాంబీ మూవీ అయినా బ్యాడ్ ఎండింగ్ ఉండదు అనుకుంటా. హ్యూన్సుక్ బాధపడుతూ మింజంగ్ తో మాట్లాడుతూ ఉంటాడు. తనని ఒకసారి హక్ చేసుకొని వదిలిపెడతాను అని ఇద్దరు కలిసి వెళ్తా ఉంటారు. సడన్ గా ఒక షాక్ ఇప్పుడు మనకి ఇక్కడ వాళ్ళకి ఒక పళ్ళ సెట్ కనిపిస్తుంది. అంటే ఈ ఓనర్ ఆంటీకి పళ్ళు లేవన్నమాట. పాపం మన హ్యూన్సుక్ మాత్రం బాగా ఫీల్ అయిపోయాడు. మనమే తొందరగా అసలు జాంబీ మూవీస్ కి కొంచెం బ్యాడ్ ఎండింగ్సే ఎక్కువ ఉంటాయి అనుకున్నాం. పర్లేదు, ఈ మూవీ కాస్త గుడ్ ఎండింగ్ లానే ఉంది. ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. కట్ చేసిన జాంబీ అంకుల్ మళ్ళీ లెగుస్తాడు. ఓరి నాయన, ఏం ఇమ్యూన్ పవర్ నాయన, ఎన్నిసార్లు కొట్టిన పంతిలా లేస్తానే ఉన్నాడు. ఇందాక వెళ్ళిన వాళ్ళు ముచ్చట చెప్పుకుంటూ వెళ్ళకుండా కాస్త డోర్ క్లోజ్ చేయాలిగా. ఈ జాంబీ అంకుల్ ఆ డోర్ నుంచి బయటికి వస్తాడు. ఇక్కడతో ఈ మూవీని ఏం చేసేస్తారు. వైరస్ అసలు ఎలా వచ్చిందో కూడా చెప్పలేదు. ఏమో సెకండ్ పార్ట్ ఉంటే మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే కింద ఉన్న లైక్ బటన్ ని కలర్ మార్చి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసేయండి. మీకు అసలు ఏ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బాయ్ గాయ్స్.